ఈరోజు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతున్నారు. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ లలితారెడ్డి గారిని ఒకసారి మాట్లాడదాం. మేడం, ఈ ఫార్ములా రేస్లో అవినీతి జరిగిందంటే ఏం చెప్తారు? అస్సలు అలాంటి దానికి తావే లేదు. ఖచ్చితంగా అబద్ధము, అనవసరమైన అన్నెసెసరీ ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. అలాంటి అవినీతి జరగలేదు కాబట్టి ఏసీపీకి అసలు ఏసీబీ ఇందులోకి రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వస్తుంది అవినీతి నిరోధక చట్టం అనేది? ఎప్పుడు వస్తుంది? ఏదన్నా ఏమంటారు లావాదేవీలలో ఎలాంటి అవకతవకలు జరిగి ఒకవేళ అవినీతి అంటే ఎవరికైనా బ్రైబ్ ఇచ్చి ఆర్ బ్రైబ్ తీసుకోవడమో బ్రైబ్ ఇవ్వడమో జరిగితే జరుగుతుంది కదా. ఇక్కడ బ్రైబ్కి లంచాలు ఎవరు ఇచ్చారు, లంచాలు ఎవరు తీసుకున్నారు? ప్రతి ఒక్క అమౌంట్ కూడా చాలా ఖచ్చితంగా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అయ్యాయి. ఆ సంస్థకే వెళ్ళింది, ఆ సంస్థ కూడా ఒప్పుకుంది. సో అవినీతి అనేది జరగలేదు. ఇష్టానుసారంగా మంత్రివర్గం ఆమోదం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించి వాళ్ళ ఆమోదం లేకుండా కేటీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరించారు, డబ్బులు వృధా చేశారు. లేదు, అలాంటిది ఏమీ లేదు. అదంతా అబద్ధము. కావాలని తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఏదున్నా కూడా మన రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించి అలాంటిది జరిగింది. సో ఆ టైంలో ఆల్రెడీ ఎలక్షన్స్ బిఫోరే డిసైడ్ అయింది. ఎలక్షన్ కోడ్ ఉంది దాని తర్వాత, సో కంటిన్యూ అవ్వలేదు. బట్ బిఫోర్ ఎలక్షన్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఒక్కసారి అప్రూవ్ అయ్యి ఒకసారి డిసైడ్ అయిన ఒక రిజల్యూషన్ ఏదైనా పాస్ అయ్యి ఒక ఐటమ్ ఒక థింగ్ చేయాలి అనుకున్నప్పుడు, ఒక యాక్టివిటీ చేయాలనుకున్నప్పుడు అది బిఫోర్ ఎలక్షన్ అయినప్పుడు దాన్ని ఆపాల్సిన అవసరం లేదు. ఒకవేళ డ్యూరింగ్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అలాంటిది ఏదైనా డెసిషన్ తీసుకుంటే తప్పు, కానీ బిఫోర్ ఎలక్షనే అది డిసైడ్ అయిపోయింది కాబట్టి దానికి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేయడంలో తప్పు లేదు. ప్లస్ ఆ ఫండ్స్ ఏదైతే ఉందో మాకు అందినాయి కూడా అని చెప్పి ఆ సంస్థ చాలా క్లియర్గా చెప్పింది. సో దాంట్లో మీకు అవినీతికి ఎక్కడ ఆస్కారం ఉంది చెప్పండి? అవినీతి లేనప్పుడు మరి ఏసీబీ ఎందుకు ఎంటర్ అయింది మేడం? రాజకీయ కుట్ర ఇది, కంప్లీట్లీ రాజకీయ కుట్ర. పొలిటికల్ బాసెస్ని ఏదో ప్లీజ్ చేయడానికి అని చెప్పి ఒక ఫాల్స్ కంప్లైంట్ లాడ్జ్ అయితే ఆ ఫాల్స్ కంప్లైంట్ని కావాలని చెప్పి ఇలాంటి తప్పుడు కేసెస్ పెట్టి ఏదో విధంగా కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశం ఒకటైతే, డైవర్షన్ పాలిటిక్స్ ఇంకొకటి. వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. సో ఈ విధంగా ఒక రాజకీయ దురుద్దేశంతో ఇంటెన్షనలీ కేటీఆర్ గారిని కేసులో ఇరికించడం జరిగింది. నాట్ టు అరెస్ట్ అని గతంలో అటెండ్ అయినప్పుడు, విచారణకు హాజరైనప్పుడు కేటీఆర్ గారు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నాట్ టు అరెస్ట్ లేదు, కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పండి. అంటే ఇంతకుముందు కేసు వేసినప్పుడు, అది ఇనిషియల్ స్టేజ్లో కేసు వేసినప్పుడు అరెస్ట్ చేయకుండా విచారణ కొనసాగించమన్నారు. ఎప్పుడైతే ఆ క్వాష్ పిటిషన్లో ఎండింగ్లో జడ్జిమెంట్ వచ్చిందో దాంట్లో కూడా విచారణ చేసుకోవడంలో తప్పు లేదు. అట్లీస్ట్ పోలీసులకి విచారణ చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలని ఒక ఏమంటారు డైరెక్షన్ ఉంది, దాంట్లో ఒక కన్క్లూజన్ ఇచ్చారనమాట. సో దాని ప్రకారమే విచారణకి అన్ని విధాలుగా కేటీఆర్ గారు సహకరిస్తున్నారు. లీగల్ టీం తరఫు నుంచి ఒకవేళ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటే ఎట్లా? అన్నిటికీ రెడీ ఉన్నాం మేము. ఎనీథింగ్ వీఆర్ రెడీ, 100% రెడీ ఉంది లీగల్ టీం. అంటే మొదటిసారి విచారణ జరిగిన తర్వాత రెండోసారి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, గతంలో 8 గంటల పాటు చేశారు, ఈ విచారణ ఎట్లా? అంటే మీరు నిజంగా చూస్తే కూడా అసలు 8 గంటలు విచారణ చేసినప్పుడే ఏం అడగలేదు. అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడిగారు. ఏదైతే ఒక మోర్ దెన్ 80 ఏమంటారు క్వశ్చన్స్ అడగడం జరిగింది ఆ టైంలో. అప్పుడు కూడా ఖచ్చితంగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. మొత్తం రికార్డులు ఇవ్వడం జరిగింది, డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ మళ్ళీ సెకండ్ టైం పిలవడం అనేది ఇంటెన్షనల్, కావాలని చెప్పి హెరాస్మెంట్. ఫైనల్గా కేటీఆర్ గారు అవినీతి చేయలేదంటారు? 100% ఆయన ఎలాంటి అవినీతి కూడా చేయలేదు. ఇదంతా తప్పుడు సమాచారము, కావాలని ఫాల్స్ కేసెస్లో ఆయన నిరికించడానికి ప్రయత్నిస్తున్నారు. రైట్, ఇది అడ్వకేట్ లలిత గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ఫార్ములా రేస్ కేసు విషయంలో కేటీఆర్ ఎలాంటి తప్పు చేయలేదు, అప్పుడున్నటువంటి అభివృద్ధి కోసము ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా అవినీతి లేదు, కావాల్సుకొని ఇలా రాజకీయ కుట్ర జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా లీగల్ టీం నుంచి మేము అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాము. కేటీఆర్ అరెస్ట్ అనేది ప్రచారం చేస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. కావాల్సుకొని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కుట్ర చేస్తూ ఉన్నారంటూ కూడా మరి లీగల్ టీం లలితారెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం చూస్తున్నాం. విడజన్ శివతో ప్రభాకర్ మిరెడ్డి, హైదరాబాద్.